పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏపీ వ్యాప్తంగా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కూటమి పాలనలో యూరియా కష్టాలు తప్పట్లేదు. ఎరువులు, విత్తనాలను ప్రభుత్వం సరైన సమయంలో అందించకపోవడంతో రైతులకు ఎదురుచూపులు తప్పటం లేదు. కొన్ని జిల్లాల్లో అయితే రైతులు ఉదయం నుంచి ఎరువుల పంపిణీ కేంద్రాల వద్ద క్యూలో నిల్చుని చెప్పులు ఉంచి మరీ పడిగాపులు కాస్తున్న దుస్థితి. ఏపీలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం తిప్పలు తప్పడం లేదు. గంటల తరబడి నిరీక్షిస్తున్నా యూరియా అందడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వివిధ జిల్లాల్లో రైతులు ఆందోళన చేశారు. చిత్తూరు జిల్లా పొంగనూరు, తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని వంగలపూడి, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం గూడుపల్లి మండలంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని వంగలపూడి సొసైటీ వద్ద మునిపెన్నడూ లేని విధంగా యూరియా కోసం రైతులు చెప్పులను క్యూలో ఉంచారు. సొసైటీకి ఆదివారం 10 టన్నుల యూరియా వచ్చిందని సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం 5 గంటలకే అక్కడికి చేరుకొని చెప్పులను క్యూలో ఉంచి తిరిగి ఇళ్లకు వెళ్లారు. అనంతరం ఉదయం 10 గంటలకు సొసైటీ సిబ్బంది రాగానే క్యూలో నిలబడ్డారు. యూరియా కొరతతో చాలా మంది రైతులు యూరియా లేకుండానే ఇంటి ముఖం పట్టారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో యూరియా వచ్చిందని తెలియడంతో రైతులు మార్కెట్ యార్డులకు క్యూ కట్టారు. ఉదయం 6 గంటలకు చేరుకున్నారు. 10 గంటలు గడిచినా నిర్వాహకులు యూరియా ఇవ్వలేదు. 10 గంటల అనంతరం తమకు అనుకూలమైన వారికే పంపిణీ చేశారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పొంగనూరు మండలంలోని 23 పంచాయతీల్లో సుమారు 10,000 మంది రైతులున్నారు. వీరికి ప్రభుత్వం కేవలం 720 బస్తాల యూరియా మాత్రమే సరఫరా చేయడంతో మిగతా రైతుల పరిస్థితి ఏంటని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గూడుపల్లి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు ఆందోళన చేశారు. నెల రోజులుగా సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో గూడుపల్లెకు ఒక లోడు యూరియా రావడంతో వందలాది రైతులు బారులు తీరారు. ఒక రైతుకు 1 బస్తా మాత్రమే ఇస్తూ ఉండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్యూలో తోపులాటలు చోటు చేసుకున్నాయి. కూటమి ప్రభుత్వం సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.